చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి 3 స్క్రూలు, 3 చిన్న చిన్న వాషర్లు. ఈ 1 ఇంచ్ స్క్రూలు అనుకుంటా, 1 ఇంచ్ స్క్రూలే. ఇదిగోండి బాటిల్. సరే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఎలాగా చేయాలనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 కర్రలు చెక్కోమన్నాను కదా, ఇలాంటి 3 కర్రలు చెక్కి దీన్ని ఇదిగో చూడండి, ఇది జూమ్ చేయము పక్క. ఇలాగా ప్రతి కర్రకే 3 కర్రలు, ప్రతి కర్రకే 1 ఇంచున్నర అని చెప్పేసి కొలత పెట్టుకొని ఖచ్చితంగా అక్కడ చిన్న హోల్, స్క్రూ ఎక్కే హోల్ పెట్టుకొని, ఎందుకంటే స్క్రూ డైరెక్ట్గా ఎక్కాలంటే ఎక్కదు కాబట్టి ఇది కొంచెం గట్టిగా ఉంది కర్ర, అందువల్ల నేను ఎట్టాను. చిన్న హోల్ పెట్టుకోండి స్క్రూతో. పెట్టిన తర్వాత చూడండి, చూపిస్తాను ఎలా ఎక్కించాలనేది. ఈ బాటిల్ మీరు అడ్జస్ట్మెంట్ చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే 3 పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మన 2 వాటి మీద ట్రైపాడ్ నిలబడదు కాబట్టి 3 కర్రలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి 3 కర్రలకే ఖచ్చితంగా పెట్టేలాగా 3 అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి. కరెక్ట్ కొలతలతో ఉంటేనే మీకు ట్రైపాడ్ నిలబడద్దు, లేకపోతే నిలబడదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, ఇలా ఎక్కించుకుని స్క్రూ డ్రైవర్తో టైట్ వేసేసుకోవడం. దీన్ని ఆపేవా లేదుగా, ఇలా టైట్ వేసేసుకోవడమే స్క్రూ డ్రైవర్తో. గట్టిగా వేసుకోండి. స్క్రూతో ఖచ్చితంగా వాచర్ ఉండాలి, లేకపోతే ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి గట్టిగా మనం తిప్పిన స్క్రూ ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందు గురించి ఖచ్చితంగా మీరు ఏదైనా స్క్రూ చూడండి. స్క్రూలు లేకుండా ఏముండవు, మన ఇళ్ళకాడ ఏదో బండిది ఏదో కొడతా ఉంటుంది కదా. స్క్రూ, కర్ర, వాటర్ బాటిల్, ఈ 3 మన ఇంటికాడ దొరికాయి. మన దగ్గర లేని వస్తువులేం కాదు ఇవి. ఇలాగా 3 స్క్రూలు, 3 కర్రలు ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 కూడా ఎక్కిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముందు అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకున్నాను. స్క్రూలు ఎంత డిస్టెన్స్లో పెట్టాలి ఏంటి అనేది మొత్తం అన్నీ. ఇక మనం దాన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకుని టైట్లు వేసుకోవడమే. ఇక 3వ ఫైనల్ ఇది కూడా వేసేస్తున్నాను. 3వది కూడా మనం కరెక్ట్గా 3 కర్రలకు మంచి డిస్టెన్స్లో, కరెక్ట్ డిస్టెన్స్లో ఉంటేనే మనకి ఖచ్చితంగా కర్రలు నిలబడితే పైన ఎంత బరువు పెట్టినా వెయిట్ మీకు ఇబ్బంది లేకుండా ఆగుద్ది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు ఇలా తీసుకుని దాచేసుకోవాలన్నా ఎలా చూడండి, మీకు పోయేదేం లేదు, ఇరిగేదేం లేదు. మన ట్రైపాడ్ అయితే చాలా జాగ్రత్తగా దాచుకోవాలని. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చక్కగా ఇలా ఫోన్ పెట్టుకుని మీ కర్రలు ఎలా కావాలో అలాగ బెండ్ అవుతాయి ఫ్రెండ్స్. దానికైతే ఇబ్బంది లేదు. మీ కర్రలు ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. ఫోన్ పెట్టుకొని చక్కగా మీకు నచ్చిన వీడియోలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఫోన్ పెడుతున్నాను నేను. ఫోన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా స్టేబుల్గా ఉంటుంది. వీడియో తీసుకోవాలంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు మనకి డిస్ప్లేకి, మన కెమెరాలకి అడ్డు ఉండదు. మన కెమెరా బటన్ కూడా ఇబ్బంది లేకుండా మనం టైం సెట్ చేసుకుని వీళ్ళు దూరంగా లాంగ్ వీడియోలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నాకైతే బెటర్ ఫీలింగ్, ఎందుకంటే మనం ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన సిచ్యువేషన్లో మనం లేవు కాబట్టి మనకు తెలిసింది మనం చేసాము. మీకు కూడా కావాలితే మీరు చేసుకోవచ్చు. పెద్ద పనేం కాదు ఇది. 4 కర్రలు, ఒక కర్ర, దాన్ని 4 ముక్కలు చేసి 3 స్క్రూలు, 3 వాచర్లు, ఒక థమ్స్అప్ బాటిల్, అంతే ఫ్రెండ్స్. మీరు ఎలా కావాలో అలా పడేసుకోవచ్చు. దీన్ని ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను తయారు చేసిన ట్రైపాడ్ అయితే ఇదిగో చూడండి, చక్కగా ఎంత స్టేబుల్గా ఉందో. ఫోన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదిగో చూస్తున్నారు కదా వీడియో. నా ఛానల్ కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి సార్, మర్చిపోవద్దు. ఇక చూడండి.